2025లో వస్తామని ఇదిగో వచ్చేస్తున్నామని ఊరించిన చాలా మంది చివరి నిమిషంలో తూచన్నారు. ఈ ఏడాది రాకపోతే పోయార్లే కానీ వచ్చే ఏడాది మాత్రం సాలిడ్గా వచ్చేయండే అంటూ సలహాలు వినిపిస్తున్నాయి ఆ స్టార్ హీరోలకి. రెట్టింపు బాధ్యతతో ప్రేక్షకుల్ని అలరించాల్సి ఉంది వాళ్ళు. ఇంతకీ ఎవరి వాళ్ళు? హ్యావ్ ఎ లుక్. ది రాజా సాబ్ ఈ ఏడాది సంక్రాంతికే రావలసింది, కానీ మిస్ అయింది. ఆ తర్వాత సమ్మర్, ఇంకో అకేషన్, మరో అకేషన్, అన్నీ మిస్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావడం పక్కా అన్న మాటలు ఫైనల్గా రన్ అవుతున్నాయి. 2026లో విశ్వంభరిని థియేటర్స్లోకి తీసుకురావడం పక్కా అని మెగాస్టార్ చిరంజీవి చెప్పేశారు. ఇటు నాని కూడా నెక్స్ట్ ఇయర్ మీద హోప్స్ పెట్టుకున్నారు. ఆయన నటిస్తున్న ది ప్యారడైజ్ ని నెక్స్ట్ ఇయర్ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి కావలసిన అన్ని ప్రణాళికలు గట్టిగా జరుగుతున్నాయి. సో ఈ ఏడాది నిర్మాతగా పోగు చేసుకున్న ఎనర్జీతో నెక్స్ట్ ఇయర్ థియేటర్స్ లోకి రావడానికి రెడీ అయిపోతున్నారు న్యాచురల్ స్టార్. తారక్ సోలో హీరోగా సినిమా రిలీజ్ అయి చాలా కాలమైంది. రీసెంట్ గా వార్ 2 రిలీజ్ చేసినా దాన్ని తారక్ సోలో సినిమాగా ఫీల్ అవ్వలేదు. అందుకే నీల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. థింక్ ఇంటర్నేషనల్ అనే కాన్సెప్ట్తో సిద్ధమవుతోంది తారక్ మూవీ. ఈ ఏడాది గేమ్ చేంజర్తో పలకరించినా పెద్ద యూజ్ లేదు చెర్రీకి. అందుకే నెక్స్ట్ ఇయర్ మీద మాత్రం ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. పెద్దితో కొట్టి చూపించాలన్న పట్టుదల గట్టిగా కనిపిస్తోంది గ్లోబల్ స్టార్లో. థియేటర్లోకి రాకనో వచ్చినా ఫ్లాప్లివ్వడం మూలానో ఎలాగైనా సరే 2025ని మిస్ చేసుకున్న వారంతా 2026లో సక్సెస్ చూడాలని ఫోకస్గా పనిచేస్తున్నారన్నది ఫ్యాన్స్లో జోష్ నింపుతున్న విషయం.